ఈ ప్రపంచంలో అత్యుత్తమమైన ఫైటర్ జెట్ యుద్ధ విమానము అన్నప్పుడు F-35 గురించి అందరూ మాట్లాడతారు. అమెరికాకు సంబంధించిన లాక్హీడ్ మార్టిన్ అనబడే సంస్థ, సో వీళ్ళు తయారు చేసిన ఒక 5th జనరేషన్ స్టెల్త్ విమానం. సో దీని ముందు ప్రపంచంలో ఏ ఒక ఫైటర్ జెట్ కూడా నిలబడదు అని చెప్తారు. సో మొన్న ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, ఇరాన్కు సంబంధించిన వాళ్ళ ఆర్మీ వాళ్ళు 1 కాదు 2 కాదు ఏకంగా 3 F-35 5th జనరేషన్ స్టెల్త్ విమానాలను మేము షూట్ డౌన్ చేసాము. ఇందులో ఒక ఫిమేల్ పైలట్, చూడండి ఇజ్రాయెల్ వాళ్ళు మహిళలకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే వాళ్ళు F-35 విమానాలు కూడా నడపగలుగుతున్నారు. కానీ విచిత్రము, ఆపరేషన్ సింధూర్లో మనము ఇలాగే అంటే వీళ్ళందరికన్నా ముందే మహిళలకు పెద్దపీట వేశాం. సో మీకు ఆ ఫైటర్ జెట్స్ నడిపిన వాళ్ళలో మహిళలు కూడా ఉన్నారు. సో ఇది చాలా గొప్ప విషయం. కానీ మరి నిజంగానే ఇరాన్ వాళ్ళు ఇలాంటి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండే ఒక యుద్ధ విమానాన్ని కూల్చగలిగేరా అంటే ఇజ్రాయెల్ వాళ్ళు లేదండి, అలాంటిది ఏమీ జరగలేదు, ఇది ఇంపాసిబుల్. మీరు వాడే రేడార్స్ ముందు ఈ విమానాన్ని పసిగట్టడము అనేది ఇంపాసిబుల్. మేము చైనా వద్ద కూడా పరిశోధనలు చేసాం. అంటే సౌత్ చైనా సీ వద్దకు F-35ని తీసుకువెళ్ళి వాళ్ళ రేడార్స్ పసిగట్టగలవా అని చెక్ చేసాం, లేదు. వాళ్ళ స్టెల్త్ టెక్నాలజీని వాళ్ళు గుర్తించలేకపోయారు. సో ఇప్పుడు ఇరాన్ ఆ పని చేసింది అంటే ప్రపంచంలో ఎవరు నమ్మరు. ఇది అమెరికా, ఇజ్రాయెల్, లాక్హీడ్ మార్టిన్ లాంటి సంస్థలు చాలా ధీమాగా చెప్పిన విషయం. సో ఇప్పుడే వీళ్ళ బండారం బయటపడింది. చూడండి ఎంత విచిత్రంగా ఉందంటే, మామూలుగా ఇప్పుడు రాయల్ నేవీ అంటారు, అంటే యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన రాయల్ నేవీ, వీళ్లకు అతిపెద్ద యుద్ధ నౌకలు ఉంటాయి, స్ట్రైకర్ గ్రూప్స్ అని అంటారు. మీకు కెరియర్ స్ట్రైకర్ గ్రూప్స్ అని అంటారండి. అంటే వీళ్ళ ఓడల్లో మీకు F-35 విమానాలు కూడా ఉంటాయి. సో రెగ్యులర్ బేసిస్లో వీళ్ళు ఏం చేస్తారు, ఇండియన్ ఓషన్ రీజన్ వద్ద ఎయిర్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉంటారు. సో ఇండియన్ నేవీతో కూడా ఇలాంటి డ్రిల్స్ అనేవి ఉంటాయి, మ్యారీటైమ్ డ్రిల్స్ అంటారు చూసారా, అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మొన్న ఏం జరిగిందంటే శనివారం ఏం జరిగింది, ఒక విమానము నేరుగా తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్దకు వచ్చింది. సో వచ్చినప్పుడు మనం ఎంక్వైరీ చేసాం, ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఇండియన్ నేవీ, ఏంటి ప్రాబ్లం అంటే లో ఫ్యూయల్ ఉందండి, మేము ఇలాగా బ్రిటిష్ యొక్క రాయల్ నేవీకి చెందిన వాళ్ళము, మా విమానములో మీకు ఫ్యూయల్ తక్కువ ఉండడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చెయ్యబోతున్నాము అని చెప్పారు. సో చెప్పినప్పుడు ఈ విమానము ఏమిటి, F-35B లైటనింగ్. సో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, సరే మీరు వస్తున్నారు కదా, మేము ఆల్రెడీ పసిగట్టాం, కానీ మీరు మాకు చెప్పాలి కదా, ఇలా మేము వస్తున్నాము, ల్యాండింగ్ చెయ్యబోతున్నాము, మాకు ఫ్యూయల్ కావాలి అని చెప్పాలి కదా. నువ్వు నా ఫ్రెండ్లీ కంట్రీ, యూకే నా ఫ్రెండ్లీ కంట్రీ, కాబట్టి నేనేమి నీకు అనుమతులు ఇవ్వను చెప్పను కదా అంటే, అసలు మేము వస్తున్నాము అని మీకు ఎలా తెలిసింది అని వాళ్ళు అడిగారు. ఎలా తెలియడం ఏంటి, మా రేడార్స్లో క్లియర్గా మేము చూస్తున్నాము కదా, ఒక విమానము అక్కడి నుంచి వస్తుంది, తిరువనంతపురం వైపు వస్తుంది, మేము డిటెక్ట్ చేశాము, ఐడెంటిఫై చేశాము, అందుకే కదా మీకు కాల్ చేస్తున్నాము, మిమ్మల్ని అందుకే కదా సంప్రదిస్తున్నాము అంటే ఆ F-35 నడుపుతున్న పైలట్కి ఏం అర్థం కాలేదు, బిత్తరపోయాడు. వెంటనే తమ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి, ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మన F-35 స్టెల్త్ విమానాన్ని ఐడెంటిఫై చేశారు, డిటెక్ట్ చేశారు, నాతో మాట్లాడుతున్నారు అని చెప్పేటప్పటికీ యావత్ వెస్టర్న్ దేశాలందరూ కూడా ఇవాళ దిగ్భ్రాంతి చెంది ఉన్నారండి, ఒక షాకింగ్లో ఉన్నారు. ఎందుకు అంటే F-35 వస్తున్నట్టు ఎవరూ గుర్తించలేరు. చైనా వాడు చేయలేదు, ఇరాన్ వాళ్ళు చేయలేదు, ప్రపంచంలో ఎవరు కూడా చేయలేదు, గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ విమానం రావడాన్ని చూశారు, మీకు డిటెక్ట్ చేశారు, ఐడెంటిఫై చేశారు, నువ్వు ఎందుకు ఇక్కడ ల్యాండ్ అవుతున్నావో అడిగారు. తరువాతే తెలిసింది ఈ విమానము F-35 లైటనింగ్. చూడండి ఎలా ఉందో.
అంటే మనకు ఎన్నో రకాలుగా వాళ్ళు ఒక మాన్యువల్ తెస్తారు కదా, తెచ్చి F-35 అన్నప్పుడు ఇన్ని దేశాలు, ఇదంతా ఒక పెద్ద డ్రామా అండి. లాక్హీడ్ మార్టిన్ F-35 తయారు చేయడము, 5th జనరేషన్ స్టెల్త్ విమానము, ఇలాంటి విమానం ప్రపంచంలో ఉండదు. చూడండి ఇన్ని దేశాలంటే ఎవరండి? అందరూ అమెరికా మిత్ర దేశాలే కదా, నాటో దేశాలు అంటాడు. 31 దేశాలు అందరికీ F-35 అమ్మేస్తాడు. అలాగే మిత్ర దేశాలు అంటాడు అందరికీ కూడా. వీళ్ళందరూ కూడా అమెరికా బానిసలే కదా, అమెరికా యొక్క కుక్కలే కదా. వీళ్ళు ఏం చేయగలరు? వాడు ఇస్తానుంటే తీసుకుంటారు, డబ్బుల తర్వాత ముందు బిజినెస్ అయిపోతుంది. సో ఇలాగ ఇందుకే యుద్ధాలండి, ఇంతంత పెద్ద యుద్ధాలు అమెరికా ఎందుకు చేస్తుంది? ఈ ఆయుధాలను, ఈ విమానాలను అమ్ముకోవడం. అలాగే యూకే వాడికి కూడా F-35 ఇచ్చాడు, ఇచ్చి ఇలాంటి విమానాలు ఉండవన్నాడు. మన వద్దకు వచ్చాడు, మన వద్దకు కూడా ఈ మాన్యువల్ అంతా చూపించాడు. మనము అంతా చూసి రష్యా వాళ్ళనే కదా సంప్రదిస్తాము. ఇవాళ రాయల్ నేవీ మా దగ్గర F-35 ఉందంటే మనకు నెలల్లో వితిన్ మంత్స్ మనము సుఖాయ్ 57ను తెచ్చుకోగలం. సో ఎయిర్ పవర్లో మనము ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నామో ఇవాళ ప్రపంచానికి అర్థమైంది. అంటే ఇండియా వద్ద ఉండే మీకు ఎయిర్ వార్నింగ్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఇవి ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అని చెప్పి ఇవాళ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రష్యా, ఇవాళ ఇజ్రాయెల్ వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫెయిల్ అయిపోవడంతో భారత్ యొక్క ఆపరేషన్ సింధూర్లో మీకు ఇలాంటి టాప్ మోస్ట్ రేడార్ సిస్టమ్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని వీళ్ళు వాడారు అని చెప్పి అందరూ విన్నారు. కానీ ఈరోజు ఎలా ప్రూవ్ అయ్యింది? వాళ్ళ F-35 విమానము మన గగనతలంలోకి ఎంటర్ అవ్వడము మనం గుర్తించేసాం, ఇండియన్ ఓషన్ రీజన్లో గుర్తించేసాం. ఇది ఎలా చేయగలిగారు అంటే మన వద్ద ఉండే మనము శాటిలైట్తో ఇంటిగ్రేట్ చేసి రేడార్ సిస్టమ్స్ని వాడుతున్నామండి. అలాగే మన వద్ద ఉండే యావెక్స్ అంటే ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఇవంతా కూడా ఏంటంటే మోస్ట్ అడ్వాన్స్. వీళ్ళకి తెలియంది ఏంటంటే మనము రేపు బ్రహ్మోస్ హైపర్సానిక్ మిసైల్స్ వాడబోతున్నాం. అలాంటిది అంత అడ్వాన్స్డ్గా ఉన్నాం, చెప్పుకోము కదా. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుతున్న విషయం, ఈ పిల్లలు, టీనేజ్ పిల్లలు చెస్ ఆడేవాళ్ళు, వీళ్ళు నేరుగా వచ్చి కూర్చుంటారు, ఒక విభూది ఇక్కడ రాసుకుంటారు. ఈ విభూదిలో ఏం మ్యాజిక్ ఉంది, ఏం మ్యాజిక్ ఉందో తెలియదు. పెద్ద ప్లేయర్స్ అంటే చిన్నా చితకా వాళ్ళు తేడా ఉండదండి. అది మ్యాగ్నస్ కార్ల్సన్ అయినా మీకు నాకమూరా అయినా ఎవరైనా సరే ఈ పిల్లలకు లెక్కే ఉండదు. చిత్తుగా వాళ్ళను ఓడిస్తున్నారు. ఒక గూగేష్ అనండి, మీకు అర్జున్ ఇరిగేసి అనండి, ప్రజ్ఞానంద, వీళ్ళందరేంటి ఒక విభూతిని పెట్టుకొని వస్తారు. వాళ్ళ నాన్నగారిని అడిగారు అనుకోండి, ప్రజ్ఞానంద నాన్నగారిని అడిగారు, ఆయన ఏమంటారు? శివుడి యొక్క 3వ కన్ను కదండి, కాబట్టి మా వాళ్ళు ఎవరినైనా ఓడించగలరు. సో ఇలా చెప్తారు. మరి ఇవాళ మనల్ని చూసామో అనుకోండి, మన 3వ కన్ను అదేంటి? ఎయిర్ బోర్న్ వార్నింగ్ సిస్టమ్. సో మీకు భారత గగనతలములో ఎలాంటి యుద్ధ విమానాలు వచ్చినా, మిసైళ్ళు వచ్చినా, రాకెట్లు వచ్చినా ఎంత స్ట్రాంగ్ ద థర్డ్ ఐ ఉంటుంది అంటే, ఆ థర్డ్ ఐ చక్ర యొక్క బలము ఎంత అంటే దేనినైనా మనం పసిగట్టగలము. అలాంటి ఒక అడ్వాన్స్డ్ కంట్రీ భారత్ అనేది నాకు తెలిసి ఇవాళ వెస్టర్న్ మీడియా అంతా కథనాలు రాస్తున్నారు. ఎందుకు? F-35నే వీళ్ళు డిటెక్ట్ చేసేయగలిగారు. కానీ మన వద్ద ఉండే ఈ రేడార్ సిస్టమ్ టాప్ మోస్ట్గా ఉంది. కాబట్టి ఇంత చీమ చుటుక్కు అయినా కూడా ఇది కనిపెట్టేసింది. ఇదే వాస్తవము. అందుకే వాళ్ళు గగ్గోల పెడుతున్నారు, బాబోయ్ ఇలాంటి టెక్నాలజీ భారత్ వద్ద ఉందా అని మాట్లాడుతున్నారు. సో మీరు చెప్పండి, మన వద్ద ఉండే ఇంత గొప్ప టెక్నాలజీ ఈ వెస్టర్న్ కంట్రీస్కి ఇవాళ ఎక్స్పోజ్ అవ్వడము, మనము ఓపెన్గా చెప్పడము, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.